కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గతంలో 2014-19 ప్రభుత్వంలో అమరావతి ప్రాంతం అభివృద్ధి చేసేందుకు శాశ్వత సచివాలయ భవనాలు నిర్మించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం ఉన్నటువంటి రాయపూడి ప్రాంతంలో శాశ్వత సెక్రటరియట్ భవనాలకి సంబంధించి స్టోన్ వేయడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఉందో రాకు సంబంధించి పునాదులతో సంబంధించి షాపూజీ పలంజీ NCCI వారికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం సచివాలయం బ్లాక్ 1 దగ్గర ఉన్నాము. గతంలో ఏదైతే నిర్మాణం చేసిన తర్వాత కాలక్రమేపీ 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 19 తర్వాత పార్టీగా మారిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతం అంతా కూడా ఒక అడవి ప్రాంతంలాగా మారిపోయింది. ఇదంతా కూడా చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. కానీ మరలా కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత ఇదే ప్రాంతాన్ని మళ్ళా IIT నిపుణులు తీసుకొచ్చి ఏదైతే ఆనాడు 2018 డిసెంబర్ 27న ఇక్కడ శంకుస్థాపన చేసి ఇక్కడ నిర్మాణాలు ప్రారంభించారో ఈ ప్రాంతాన్ని అంతా కూడా అప్పటికి ఇప్పటికి వేసినటువంటి బెడ్లు కానీ వర్క్ కానీ పనిచేస్తుందా లేదా అనేది కూడా నిపుణులతో పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో ఏదైతే నిర్మాణం స్టార్ట్ చేశారో ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. మీరు విజువల్లో చూసుకోవచ్చు. అప్పుడు వేసినటువంటి రాక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ నిర్మాణాలకు మొన్నటి వరకు నీటితో పూర్తిగా నిండిపోయింది. కానీ ఇప్పుడు నీటిని మొత్తం పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది. ఒరిజినల్ ఏదైతే ఉందో బెడ్ ఏదైతే భూమిలోకి అయితే వేసారో ప్రస్తుతం మనం S4 మీడియా క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది. ఇదే విషయాన్ని మనం స్థానికంగా ఉన్నటువంటి నాయకులను తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2018లో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేశారు, నిర్మాణం ప్రారంభించారు. మళ్ళా గ్యాప్ వచ్చింది. మరలా ఇప్పుడు అమరావతి మంచిగా వచ్చిందంటారు? అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం రాబోతూ ఉందండి. ఎందుకంటే అమరావతి యొక్క రూపశిల్పి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన విజనరీగా ఈ ప్రాంతంలో ఏదైతే జీవనది ఉంటుందో కృష్ణానది యొక్క తటీయ ప్రాంతంలో ఇక్కడ అమరావతి రాజధాని నిర్మించడానికి రైతులను ఒప్పించి ఈ ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఎవరికి కూడా నష్టం కలిగించకుండా అమరావతి యొక్క నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో ఆ తర్వాత అమరావతి యొక్క అభివృద్ధి లేదా అమరావతి యొక్క చిరునామా ఈ ప్రాంతంలో మొత్తం అడవిగా తరలించింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉంటే దూరంగా కనబడుతున్నటువంటి క్లాస్ 4 కానివ్వండి, జడ్జెస్ భవనాలు కానివ్వండి, అక్కడ దూరంగా ఏదైతే బిల్డింగ్స్ కట్టి ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆఫీసర్స్ యొక్క బంగ్లాలు పూర్తయినాయి. ఆ తర్వాత ఇక్కడ శాశ్వతమైనటువంటి ప్రపంచ స్థాయి రాజధానికి కావాల్సినటువంటి ఇక్కడ సచివాలయ భవనాలని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి 3 భాగాలుగా విభజించి 5 టవర్లని షాపూర్జీ పల్లంజీ NCC అదేవిధంగా వేరే కంపెనీకి ఏదైతే పెట్టి మనం చూస్తున్నట్టు నా వెనక ఉన్నటువంటి ప్రాంతాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్గా వచ్చేటట్టు నిర్మాణాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని రాఫ్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గతంలో ఏరియా వచ్చి చూస్తే ముంపు ప్రాంతం అన్నారు, రకరకాలైన ఆరోపణలు చేశారు. వర్షాలు వస్తే మునిగిపోద్దన్నారు, పడవలో తిరుగుతారన్నారు. ఇప్పుడు ఉన్న ప్రదేశంలో ఇదే శాశ్వతమైనటువంటి సచివాలయం అన్నారు. ఎలా ఉంటుంది పరిస్థితి? ఏమండి, ఈ ప్రాంతం మునిగిపోయేటటువంటి ప్రాంతం అని చెప్పింది ఎవరు? వైట్ కాలర్ నేరగాడు. అమరావతి యొక్క రాజధాని కావని రాష్ట్రం యొక్క అభివృద్ధి పరిపాలనని కూడా తన సొంత వ్యాపారంగా మలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పితే ఏ విఘ్నుడు కూడా అనలేదు. అభివృద్ధి అనేది అతనికి తెలియని మాట. కాబట్టి అతను చెప్పినట్టు మాటలన్నీ కూడా వన్ ఛాన్స్ అన్న తర్వాత ప్రజలు అతనికి ఏం చేయాలో, ఎంత మెజారిటీ ఇవ్వాలో ఇచ్చారో, అదేవిధంగా ఏం చేయాలో కూడా చేశారు. ఇప్పుడు ఏది ఏమైనా సరే గత ఈ ప్రాంతం మొత్తాన్ని చిట్టడిని తలపించినట్టు చేశాడు. అభివృద్ధిని ఏదైతే అభివృద్ధి ఉందో దాన్ని అవశేషాలని చెరువులుగా చేసి ఈ ప్రాంతంలో మీరు చేపల పెంపకానికి మూల కారకుడు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఏదేమైనా సరే బాబు గారు, కేంద్ర ప్రభుత్వం, NDA యొక్క పూర్తి మద్దతుతో ఈ ప్రాంతం, కూటమి ప్రభుత్వం యొక్క పూర్తి మద్దతుతో ఈ ప్రాంతం తిరిగి ప్రపంచ స్థాయి రాజధానిగా విరజిల్లబోతుంది. ఇక అమరావతికి ఎటువంటి ఆటంకం ఉండదు. రైతులుగా మేము చేసినటువంటి అనేక నిరసనలు కానివ్వండి, పాదయాత్రలు కానివ్వండి, అమరావతి ఉద్యమాలు 1600 రోజులు పైగా చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడు అనేటువంటి వాడు విన్నాడు. ప్రజలందరూ విన్నారు, మా మొరను ఆలకించారు.
ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి రాజధాని యొక్క అభివృద్ధితో ముడిపడి ఉంది కాబట్టి అమరావతి యొక్క కన్స్ట్రక్షన్ తిరిగి 24/7 కొనసాగబోతుంది గతంలో లాగా. కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకునేటువంటి తరుణం అని తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చి 6 నెలల కాలం అవుతుంది, 7 నెలలు జరుగుతుంది. ఈ 6 నెలలు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చిందో ఈ 6 నెలల్లో ఈ అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు ఏ రకంగా మొదలవుతున్నాయి, ఎలా ఉంది? అదేనండి, జగన్మోహన్ రెడ్డి అడవి పెంచేసాడు ఈ ప్రాంతాన్ని, శ్మశానం అన్నాడు కదా. 36 కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి చెట్టడవిని తొలగించడం జరిగింది. ఇలాగా ఏదైతే లోతుగా ఉన్నటువంటి వాటిలో వర్షపు నీరు చేరి చెరువులు తలిపిస్తూ ఉందో వాటినన్నిటి కూడా తోడటం అయిపోతుంది. అదేవిధంగా కాంట్రాక్టర్స్, లేబర్స్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి వాళ్ళు ఎక్కడైతే నివాసానికి కావాల్సిన షెడ్స్ వేసుకుంటూ ఉన్నారో గతంలో వాటిని మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ దే ఆర్ గోయింగ్ టు రెడీ అనమాట, పని చేయటానికి మళ్ళీ సిద్ధపడతా ఉన్నారు. అందరూ షెల్టర్స్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఇది ఒక్క నెల కాలంలో 24/7 ఇక్కడ పని జరగబోతూ ఉంది. అమరావతి యొక్క పని మొదలవుతూ ఉంది. అది అందరూ నేను చెప్పటం కాదండి, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోయినట్టయితే అమరావతిలో ఈ ప్రాంతంలో మనం నిలబడేటటువంటి ప్రాంతం పూర్తి పాష్ అయ్యి ఉండి జెడ్ కేటగిరీ భద్రతతో ఉండేటటువంటి ప్రాంతం అవుతూ ఉండేది. నా వెనక ఉన్నటువంటి వినాశనం మొత్తం జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా, కక్షపూరితంగా ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రేగొట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా చేసిందే. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఆసరాలు లేవు. అభివృద్ధి నినాదంగా, సంక్షేమ నిదానంగా ముఖ్యమంత్రి వర్యులు, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు యొక్క ప్రత్యేకమైనటువంటి చర్యలో అమరావతి యొక్క నిర్మాణానికి విధోతికంగా సహాయం చేయటమే కాకుండా ప్రపంచ బ్యాంకు స్పెషల్ కోటా కింద కూడా డబ్బులు ఇస్తూ ఉన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ ప్రాంతాల్లో పోలవరంతో పాటు విశాఖపట్నం లాంటి స్పెషల్ రైల్వే జోన్స్తో పాటు ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి చీకటి తొలగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందపోతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనలో పూర్తిగా నమ్ముతా ఉన్నారు. మరి 5 సంవత్సరాలలో అమరావతి ప్రాంతం ఒక రూపురేఖ మార్పు వస్తుందంటారా? గతానికి ఇప్పుడు పోల్చుకుంటే అమరావతి చంద్రబాబు నాయుడు ఏదైతే నిర్మాణం ఒక కొత్త ప్రాంతాన్ని నిర్మాణం చేస్తున్నా నిర్మాణ పనులు పూర్తవుతుందని మీకు నమ్మకం ఉందా? తప్పనిసరిగా. ఎందుకంటే హైదరాబాద్ నగరం యొక్క రూపురేఖలు మార్చింది ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాంతంలో పూర్తిగా బేస్ స్టార్ట్ చేసిన తర్వాత మన కర్మ ఏదో కానీ ప్రభుత్వం మారిపోవటం వల్ల మనం ఇదంతా ఇంత కష్టకాలం అనుభవించాల్సి వచ్చింది. నగరాల నిర్మాణం ఎలా చేయాలి, అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాలి అనేది చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఈ దేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్స్ ఎవరికి లేదు. కాబట్టి 3 నెలలు, మీరు 5 సంవత్సరాలు అడుగుతున్నారు, రాబోయే 3 సంవత్సరాలలో అమరావతిలో విద్యుత్ దీపాల కాంతితో దేదీప్యమాన్యంగా వెలగబోతుంది, రాజధాని నగరంగా విరసిల్లబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ప్రజలు చేసినటువంటి తప్పిదానికి ఈ రోజున అమరావతి ప్రాంతం అంతా వినాశనంగా మారింది. కానీ మరలా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతి త్వరలోనే రాబోయే 3 సంవత్సరాల్లో ఒక రూపురేఖనైతే మారుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు యొక్క కళ కన్నాడు ఆ కళ సాకారం అవుతుందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, రాయపూడి నుంచి.